వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణలో ఎంసెట్ 2 పేపర్ లీక్ అయినట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి 3 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పేపర్ లీకేజీతో 30 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ కేసులో మరో 2 కీలక నిందితుల కోసం సిఐడి అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎంసెట్ 2 పేపర్ లీక్ కలకలం రేపుతోంది. క్వశ్చన్ పేపర్ను ప్రింటింగ్ సెంటర్ నుంచే లీక్ చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. పరీక్షకు 2 రోజుల ముందు పేపర్ లీక్ అయిందని సిఐడి అధికారులు నిర్ధారించారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి 15 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ లీక్ ద్వారా 30 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు సిఐడి అధికారులు చెప్పారు. ముంబై, బెంగళూరులో నిందితులు మెడికల్ ఎంట్రన్స్ పేపర్ను లీక్ చేసి స్టూడెంట్స్కు అందించారు. లీక్ అయిన పేపర్తో బెంగళూరులో ప్రాక్టీస్ చేశారని, దాన్నే యథాతథంగా పరీక్షలో రాయడంతో వాళ్లకు మంచి ర్యాంకులు వచ్చాయని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఎంసెట్లో వేలల్లో ర్యాంకులు వచ్చిన కొంతమంది విద్యార్థులకు తెలంగాణ ఎంసెట్లో 100లోనే ర్యాంకులు రావడంతో మొదలైన అనుమానం చివరకు డొంక మొత్తాన్ని కదిలించింది. దాంతో ఈ బాగోతం అంతా బయటపడింది. ఈ కేసులో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ స్కామ్లో కీలకంగా వ్యవహరించిన 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో కీలక వ్యక్తి రసూల్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసులో రాజగోపాల్ రెడ్డి, తిరుమల్, రమేష్, విష్ణు, షేక్ నిషాద్, అమీర్, రసూల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎంసెట్ 2 పేపర్ లీక్ ను సిఐడి నిర్ధారించడంతో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సీఎం ప్రత్యేక కార్యదర్శితో సమావేశమయ్యారు. ఎంసెట్ 2 లీకేజ్ విషయంలో మరి ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయి రిపోర్ట్ మాకు వచ్చిన వెంబడే మరి దానిపైన ఏం తీసుకోవాలనేది, ఏదైతే మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మరి చర్చ జరిపి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఫైనల్ రిపోర్ట్ రావాలి. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూ ఉంది. కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పేపర్ లీకేజ్పై గతంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి లక్ష్మారెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ గల్లీ నుంచే ఢిల్లీలో స్కెచ్ వేశారు. ఏకంగా ప్రింటింగ్ సెంటర్ నుంచే క్వశ్చన్ పేపర్ కాపీ కొట్టారు. అధికార గణం కథ నడిపితే అధ్యాపకులు మధ్యవర్తులుగా మారారు. ఒక్కో పేపర్ 15 లక్షలకు బేరం పెట్టి ఏకంగా కోట్లు దోచేశారు. ఇది ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ బాగోతం జరిగిన తీరు. తెలంగాణ ఎంసెట్ లీకేజ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పేపర్ లీక్ కోసం మొత్తం 15 కోట్లకు డీల్ కుదిరితే 10 కోట్ల వరకు డబ్బులు చేతులు మారాయి. ఒక్కో విద్యార్థి నుంచి 15 లక్షల వరకు వసూలు చేశారు. పేపర్ లీక్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందులోనూ ఎంసెట్ పేపర్ లీక్ అంటే మాటలు కాదు. దీనికోసం పెద్ద స్కెచ్చే వేశారు. ఏకంగా ఢిల్లీలోని క్వశ్చన్ పేపర్ ప్రింట్ అయ్యే సెంటర్ నుంచే దానిని ఎత్తేశారు. ఆ తర్వాత స్టూడెంట్స్ తో బేరం కుదుర్చుకున్నారు. విద్యార్థులకు 2 రోజుల ముందు ముంబై, బెంగళూరు తీసుకెళ్లి మెడికల్ ఎంట్రన్స్ పేపర్ ఇచ్చారు. లీక్ అయిన పేపర్తో బెంగళూరులో ప్రాక్టీస్ చేశారని, దాన్నే యథాతథంగా పరీక్షలో రాయడంతో వాళ్లకు మంచి ర్యాంకులు వచ్చాయని చెబుతున్నారు. పరకాల, భూపాలపల్లి పట్టణాల్లో కొంతమంది విద్యార్థులు ఈ నెల 9న జరిగిన ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో కొంతమంది విద్యార్థులకు మంచి ర్యాంకులే వచ్చాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను సిఐడి అధికారులు ప్రశ్నించారు. విచారణకు సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థులకు ఏపీ, తెలంగాణలో వచ్చిన ర్యాంకులను పోల్చి చూస్తే ఏమాత్రం పొంతనలేదు. అక్కడ వేలల్లో ర్యాంకులొస్తే ఇక్కడ 100ల్లో వచ్చాయి. ప్రిపరేషన్ కోసం ఎంత సమయం ఉన్నా మరీ ఇంత స్థాయిలో ర్యాంకులు రావడం దాదాపు అసాధ్యమే. ఇక్కడే మొదలైంది అస్సలు అనుమానం. ఇలా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు పరీక్షకు 2 రోజుల ముందు అదృశ్యం కావడం, సరిగ్గా పరీక్ష రోజే విమానంలో హైదరాబాద్కు వచ్చి మరీ పరీక్ష రాయడంతో ఈ అనుమానం మరింత బలపడింది. వీళ్ల గురించి కోచింగ్ సెంటర్లలో ఎంక్వైరీ చేస్తే పరిస్థితి అంతంత మాత్రమేనని తెలియడంతో
పేపర్ లీక్ అనుమానం నిజమైంది. అప్పుడు ఇప్పుడు అతడే లీక్ వీరుడు. ఎంసెట్ పేపర్ లీక్ నేపథ్యంలో మరోసారి రాజగోపాల్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. 2014లో మెడికల్ పీజీ ఎంట్రన్స్ పేపర్ లీక్లో కీలక పాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కీలక నిందితుడని సిఐడి నిర్ధారించింది. ఇంతకీ ఎవరి రాజగోపాల్ రెడ్డి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేపర్ లీక్ వ్యవహారం రాజగోపాల్ రెడ్డి ఎలా నడిపించాడు? 2014లో మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ పెద్ద కలకలం రేపింది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడు రాజగోపాల్ రెడ్డి. ఈ కేసులో విచారణలో భాగంగా అతడిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసి ఆ తరువాత విడుదల చేశారు. మళ్లీ ఆ పేరు ఇప్పుడు తెరపైకొచ్చింది. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ మెడికల్ ఎంట్రన్స్ పేపర్ లీక్లోనూ రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఎంసెట్ పేపర్ లీక్లో ప్రధానంగా 4 పేర్లు వినిపిస్తుంటే అందులో A1 రాజగోపాల్ రెడ్డి. అతనితో పాటు కన్సల్టెన్సీ యజమాని విష్ణు, దళారి రమేష్లతో పాటు తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిలో విష్ణుకు ఓ కన్సల్టెన్సీ ఉంది. దీని ద్వారా వేరే రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇప్పిస్తానంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో బేరాలు కుదుర్చుకోవడమే అతని పని. పైసా పుట్టు సొంత వడిచి పిల్లల్ని చదివించుకొని ఈ స్థాయి తీసుకొచ్చి ఇవాళ ఎంబీబీఎస్ ఏంటంటే మా పాప ఎంతో గొప్ప అనుకున్నాం సార్. మళ్ళీ ఎంసెట్ 3 అంటే మేము ఫీజు లేటో చెల్లించాలి సార్. మాలాంటి పరిస్థితి ఏంటి సార్, మాలాంటి బీద వాళ్ళ పరిస్థితి ఏంది? దీని వెనుక ప్రభుత్వం దీనిపైన కఠినంగా చర్య తీసుకొని మళ్ళీ ఎంసెట్ 3 పెట్టకూడదు సార్. బెంగళూరు కేంద్రంగా మొత్తం వ్యవహారం నడిపించారు. రాజగోపాల్ రెడ్డి ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు. మేనేజ్మెంట్ కోటాలో వైద్య సీట్ల విక్రయానికి దళారీగా వ్యవహరిస్తాడు. అక్రమ మార్గంలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడంటూ బెంగళూరులో కూడా ఇతనిపై 4 కేసులున్నాయి. వాళ్ళెవరో ఒక 30-40 మెంబర్స్ మిస్టేక్ చేశారని చెప్పేసి కొన్ని వేల మంది, లక్షల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సమంజసం కాదు. దీన్ని ప్రభుత్వం కూడా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎంసెట్ 2ని క్యాన్సిల్ చేయొద్దు. ఢిల్లీలో క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ అవుతుందని ముందే తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ లో డబ్బున్న విద్యార్థుల వివరాలు సేకరించి వారి పేరెంట్స్ తో బేరం కుదుర్చుకున్నాడు. 3 పేపర్ సెట్లను విద్యార్థులకు అందించాడు రాజగోపాల్ రెడ్డి. వాటిని ప్రిపేర్ అయి అనుకున్నట్లుగానే అడ్డదారిలో ర్యాంకులు సాధించారు స్టూడెంట్స్. నాకు ఎంసెట్ 1లో 4000 ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఎంసెట్ 2 అన్నారు. నేను మళ్ళీ కోచింగ్ తీసుకొని 10,000 ఫీ, 15,000 ఫీ కట్టి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ స్ట్రెస్ ప్రెషర్ తోటి మార్నింగ్ 6 నుంచి నైట్ 12 దాకా స్టడీ అవర్స్ లో కూర్చొని బ్రేక్ యూటిలైజ్ చేసుకుంటూ చాలా కష్టపడి చదివాను. ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ 2 రాసిన తర్వాత మళ్ళీ ఎంసెట్ 3 అంటే చాలా ప్రెషర్, స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎంసెట్ 3 పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. సిఐడి అధికారులు ముందుగా బ్రోకర్ల కాల్ డేటా సేకరించారు. దీంతో పాటు ర్యాంకులొచ్చిన విద్యార్థుల పేరెంట్స్ కాల్ డేటా సేకరించారు. దీంతో వాళ్ళిద్దరూ కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నట్లు తేలింది. అంతేకాదు జేఎన్టీయూ సిబ్బంది 2 పేర్లు కూడా ఈ కాల్ డేటాలో వచ్చాయి. ఒకరు ప్రొఫెసర్, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ అని తెలుస్తోంది. త్వరలో వీరి పేర్లు కూడా బయటకు రానున్నాయి. మా బాబు కష్టపడి చదువుకున్నాడండి. ఫస్ట్ ఎంసెట్ లో 5000 ర్యాంక్ వచ్చిందండి. మళ్ళీ ఎంసెట్ లో 17 వచ్చిందండి. కష్టపడి చదువుకున్నాడు కదా, మళ్ళీ రాయాలంటే కష్టం అవుతుంది కదా, వాళ్ళని ప్రెషర్ చేయడం అవుతుంది కదా. గవర్నమెంట్ ఎవరు తప్పు చేసి కఠినంగా శిక్షించి వీళ్ళకు న్యాయం చేయాలని మా కోరిక అండి. తెలంగాణ ఎంసెట్ లీకేజీతో విద్యార్థులకు కొత్త సమస్యలు వచ్చాయి. త్వరలోనే అడ్మిషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్న సమయంలో ఎంసెట్ లీకేజీ వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు. తెలంగాణ ఎంసెట్ 2 లీకేజీ వ్యవహారం విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. కష్టపడి చదివి భవిష్యత్తుపై కోటి ఆశలతో ఎంసెట్ 2 పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ విషయం తెలిసి షాక్ అయ్యారు. పేరెంట్స్ సైతం తమ పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్ 2 పరీక్ష పేపర్ లీకేజీ నిర్ధారణ కావడంతో ఒక్కసారిగా అటు విద్యార్థుల్లోనూ ఇటు పేరెంట్స్లోనూ ఆందోళన మొదలైంది. ఎంసెట్ 2 ఎంట్రన్స్ కోసం కష్టపడి చదివామంటున్నారు విద్యార్థులు. పేపర్ లీకేజీ విషయాన్ని సిఐడి నిర్ధారించడంతో తమ భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఎంసెట్ 2లో 812 ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ 3 రాయడానికి నేను సిద్ధంగా లేను. ఆల్రెడీ మాకు చదువుకునే మూడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము అంతా ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ చదవమంటే కష్టం.
ఇప్పుడు బుక్స్ అన్ని నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ అమ్మేశారు. నేను నీట్ 2 కూడా రాయలేదు, సీట్ వచ్చేసిందని. ఒకవేళ బై మిస్టేక్ అయినా రాస్తే సీట్ 1-2 మార్క్స్ తోటి చాలా డిఫరెన్స్ వస్తుంది ర్యాంకు. ఇప్పుడు మళ్ళీ సీట్ రాకపోతే నేను మళ్ళీ లీకేజీ వ్యవహారం తెలిసినప్పటి నుంచి విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. తమ కష్టానికి తగ్గట్టుగా మంచి ర్యాంకులు వచ్చాయని, ఇప్పుడు ఎంసెట్ 2ను రద్దు చేస్తే తమ పరిస్థితి ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, మళ్ళీ ఎంసెట్ 3 అని పెట్టకుండా మేము కష్టపడి చదివాము, మాకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడమని కోరుతాం. అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంసెట్ 1 రాసాము, నీట్ 1 రాసాము, మళ్ళీ ఎంసెట్ 2 రాసాము, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ అంటే మాకు ఆల్రెడీ పోర్షన్స్ అయిపోయి 1 year అవుతుంది. నేను మళ్ళీ కోచింగ్ తీసుకొని 10,000 ఫీ 15,000 ఫీ కట్టి మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ స్ట్రెస్ ప్రెషర్ తోటి మార్నింగ్ 6 నుంచి నైట్ 12 దాకా స్టడీ అవర్స్లో కూర్చొని బ్రేక్ యూటిలైజ్ చేసుకుంటూ చాలా కష్టపడి చదివాను. ఇప్పుడు మళ్ళీ ఎంసెట్ 2 రాసిన తర్వాత మళ్ళీ ఎంసెట్ 3 అంటే చాలా ప్రెషర్ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎంసెట్ 3 పెట్టకూడదని నేను అనుకుంటున్నాను. ఎంసెట్ 2 ఎంట్రన్స్ పై కొనసాగుతున్న సస్పెన్స్ తో పేరెంట్స్ సైతం ఆందోళన చెందుతున్నారు. ఎంసెట్ 2 లీకేజీ ఆరోపణలు ఉన్న విద్యార్థులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకోవాలి, దాంట్లో ఉన్న కల్ప్రిట్స్ని పట్టుకోవడానికే గవర్నమెంట్ చిత్తశుద్ధితోటి సిఐడి ప్రూవ్ చేసింది. సో సిఐడి వాళ్ళు ఎవరైతే ఈ కల్ప్రిట్స్ ఉన్నారో మళ్ళీ ఎవడు ఇన్ ఫ్యూచర్లో కూడా చేయకుండా వాళ్ళని తగిన విధంగా శిక్షించాలి. కానీ అదేవిధంగా 3-4 ఎగ్జామ్స్లను ఫేస్ చేసిన పిల్లల్ని మెంటల్ ట్రామాకు ఇంకా ఎన్నిసార్లు గురి చేస్తారు. ఇప్పుడు ఎంసెట్ 3 అనే ఆలోచన విధానం మీకు ఏదైనా ఒకవేళ ఉంటే అది కూడా నమ్మకంగా జరుగుతుందనే భరోసా మీకుందా? ఆల్సో మళ్ళీ రాస్తారా అనే క్వశ్చన్ కూడా కాదు. ఇది రాస్తపోతే మొదలులేదు కొనాలేదు. అసలు సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అది మీరు స్టడీ చేసి అది ఫ్యూచర్గా కాకుండా ఉండేటట్టు మీరు చూసుకోవాలా. ఇప్పుడు రూమర్స్ ఆర్ ఆల్సో దట్ నీట్ 2 ఆల్సో హ్యాస్ బీన్ లీక్డ్. నీట్ 2 కూడా లీక్ అయింది అని వేరే ఉంది. ఇప్పుడు మీరు ద హోల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాల్టీ. ఇంకోసారి ఎంసెట్ నిర్వహిస్తే విద్యార్థులను నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని మండిపడుతున్నారు. విద్యార్థులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఇందులో ఎంసెట్ వాళ్ళు కష్టపడి చదివినప్పుడు ఆ రోజు ఎంసెట్ 2లో చదివినరు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఎంసెట్ 3 నిర్వహిస్తే ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ కావాలి, మళ్ళీ చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అయినా పర్లేదు, విద్యార్థులు కూడా ఎంతో మంది ర్యాంకులు రానోళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ మొత్తం ఈ అమ్ముడు పోయింది. కాబట్టి నిజాయితీ గల విద్యార్థులు, కష్టపడి చదివే విద్యార్థులకు ఈ ఎంసెట్ 3 బాగుంటుందని, దీనికి కారణమైన ఎవరైతే పేపర్ లీక్ కారణం ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని మా ఎన్టీఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎంసెట్ 2పై గత కొద్ది రోజులుగా ఆరోపణలు వినబడుతున్నా వీటిని సిఐడి నిర్ధారించడంతో స్టూడెంట్స్ లో టెన్షన్ మొదలైంది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎంసెట్ 2 పరీక్షను ప్రభుత్వం రద్దు చేయడంతో తమ పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ర్యాంకులు వచ్చిన విద్యార్థులు లీకేజీ వ్యవహారం తెలిసి నిరాశ చెందుతున్నారు. మరోసారి పరీక్ష రాయాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంసెట్ 2 లీకేజీని నిర్ధారించడంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన కొనసాగుతోంది. సిఐడి నివేదిక వచ్చిన తర్వాత ఎంసెట్ 2ను రద్దు చేస్తే తమ పిల్లల పరిస్థితి ఏంటని చాలామంది పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉన్న విద్యార్థులను మాత్రమే తప్పించి అడ్మిషన్లు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు ఎంసెట్ 1 కన్నా ఎంసెట్ 2లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్నారని పేరెంట్స్ చెబుతున్నారు. తమ పిల్లలకు, తమకు ఈ లీకేజ్తో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. లీకేజీ వ్యవహారంలో ఎంసెట్ 2ను రద్దు చేయొద్దని ర్యాంకర్లు కోరుతున్నారు.
అయితే కొందరు విద్యార్థులు మాత్రం ఎంసెట్ 2ను రద్దు చేసి మరోసారి ఎంసెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగినటువంటి ఎంసెట్ లీకేజీ అనేది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు సంవత్సరం పొడవునా చాలా కష్టపడి చదువుకుంటారు రాత్రనక పగలనక. సో ఈ లీకేజీ జరగడం వెనక ఎన్నో పెద్ద పెద్ద హస్తాలు జాగున్నాయి. సో అవన్నీ బయటకు రావాలి. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అంటున్నారు పేరెంట్స్. కష్టపడి చదివిన పిల్లలకు అన్యాయం జరగకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ఎంసెట్ ర్యాంకు వచ్చినందుకు మమ్మల్ని ఇంట్రాగేషన్ చేస్తున్నారు. క్యాంపస్ లో 14 నుండి 960 వరకు ర్యాంక్స్ వచ్చినాయి. అందులో మా పాపకు 952 వచ్చినాయి. అందరు మా మీద ఇక్కడ కావాలని లోకల్ గా ఇబ్బంది పెట్టి బాధ పెడుతున్నారు. అంతే తప్ప ఇలాంటి మేమైతే అన్యాయం చేయలేదు. ఎంసెట్ 2ను రద్దు చేస్తే ర్యాంకులు సాధించిన వారు ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. తప్పు చేసింది కొందరైతే శిక్ష మాత్రం వేలాది మంది అమాయక విద్యార్థులు అనుభవించేలా ఉండకూడదంటున్నారు విద్యావేత్తలు. దయచేసి గవర్నమెంట్ ఒకటే నిర్ణయించాలా, ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని కఠినంగా శిక్షించురు. పేపర్ కొన్న వాళ్ళని, లీక్ చేసిన వాళ్ళని ఆ లెవెల్లో శిక్షించురు. కానీ ఈ లేని పిల్లల్ని కూడా అందులో భాగంగా క్యాన్సిల్ చేస్తే, ఎంసెట్ 2 క్యాన్సిల్ చేస్తే పిల్లలందరూ రోడ్డు మీద పడతారు. వచ్చే నెలల్లో క్లాసెస్ చాలు కావాలా. ఇప్పటికి కూడా కౌన్సిలింగ్ లేదు, దాని దాకల్లా ఇప్పటికీ ఇది లేదు. లీకేజీ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతున్నారు. ఎంసెట్ 2 పేపర్ లీక్ నిర్ధారణ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసే యోచనలో ఉంది తెలంగాణ సర్కార్. గతంలో జరిగిన పేపర్ లీకేజ్ సంఘటనలతో పాటు మాల్ ప్రాక్టీస్ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంసెట్ 2ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం లీకేజీతో సంబంధం ఉన్న విద్యార్థులను మాత్రం తొలగించాలని చాలా మంది విద్యార్థులు, పేరెంట్స్ విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మాత్రం ఎంసెట్ 2 రద్దుకే మొగ్గు చూపింది. లీక్ రగడ నుంచి బయటపడి ఈసారి ప్రవేశ పరీక్షను పటిష్టంగా చేపట్టాలని భావిస్తోంది. దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు 5 పరీక్షలు రాసి 6వ పరీక్ష వైపుగా ఈ రాష్ట్ర విద్యార్థులు పోతున్నారంటే తీవ్రమైనటువంటి ఆవేదన వెలిబుచ్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎంసెట్ 2 జరిగినటువంటి తీరు, తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడి విచారణలో గంటకొక నిజాలు వెనికికొస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. పరీక్షలు నిర్వహించేటటువంటి సత్తా, సామర్థ్యం కోల్పోయినామనేటటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది. నిజంగా కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంసెట్ లీక్ అనేటటువంటిది ఒక కళ కావాలి, టీ కప్పులో తుఫాన్ కావాలని చెప్పి నాలాంటి వాళ్ళందరూ కూడా ఆశించాం. కానీ ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత వెలుగు చూస్తున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే, వెలుగు చూస్తున్నటువంటి గంటకు తెలుస్తున్నటువంటి వాస్తవాలు చూస్తూ ఉంటే చెవులు వినలేనటువంటి పరిస్థితి, కళ్ళు చూడలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విద్యార్థులు ఎంసెట్ 1, ఎంసెట్ 2, నీట్ 1, నీట్ 2 పరీక్షలు రాశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఎంసెట్ 2 రద్దుతో మరో ఎంట్రన్స్ రాయాల్సిన పరిస్థితి. దీంతో ఇన్ని పరీక్షలు రాసి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు సీటు గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ఎంసెట్ 2 లీకేజీ రూపంలో విద్యార్థులకు కొత్త సమస్య ఎదురైంది. ఇప్పటికే 4 ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులు తెలంగాణ సర్కారు తాజా నిర్ణయంతో మరో పరీక్ష రాయాలి. దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ లీకేజ్ జరిగినటువంటి ఈ విచారణలో భాగంగానే ఎక్కడెక్కడ వ్యవస్థ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని మనం గుర్తించాలి, సరిదిద్దాలి. ఆ లోపాలకు ప్లస్ పేపర్ లీకేజ్ ఎవరైతే సహకరించారో దాంట్లో పాల్గొన్న వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇవాళ లీక్ అవడం ఒక కోణం, బట్ భవిష్యత్తులో రాకుండా నిరోధం ఇంకా ముఖ్యం. నెక్స్ట్ ఇయర్ కాకుండా చూసుకోవటం. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఈ కోచింగ్ ఒక మాఫియా లాగా తయారైందండి. ఒక కోచింగ్ మాఫియా తయారైపోయింది. పొద్దున్న లేవని ర్యాంకులు ఎంసెట్ 1, 2, 3, 4 ఇదే గోల చేసేసి విద్యార్థుల తల్లిదండ్రులకి ఏంటంటే జీవితమే ఎంసెటే జీవితం అని చేసి పడేశారు. ఇటువంటి స్వార్థ శక్తులకు ఎవరైతే ఈరోజు సహకరించారో ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ కింది స్థాయి వ్యక్తులు కావచ్చు, ఏమైనా కావచ్చు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి కఠినంగా శిక్ష పడి గతం రాబోయే విద్యా సంవత్సరంలో 17-18లో కఠినంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధంగా లీక్ ప్రూఫ్గా చేస్తేనే రాబోయే రోజుల్లో విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరైతే కష్టపడి చదివిస్తారో, ఎవరికి మెరిట్ ఉందో వాళ్ళకు వ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందండి.
అసలు ఈ లీకేజీ వ్యవహారం మొత్తానికి కొందరు విద్యార్థులు తల్లిదండ్రుల అత్యాశే కారణం. తమ పిల్లలకు ఎలాగైనా ర్యాంకులు తెప్పించాలనే అత్యుత్సాహంతో పేరెంట్స్ సైతం అడ్డదారులు తొక్కారు. పిల్లల్ని కష్టపడి చదవమని చెప్పాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు దురాశకు పోవడంతోనే ఎంసెట్ 2 పేపర్ లీక్ అయింది. తమ పిల్లలకు మంచి ర్యాంకులు రావాలన్న ఆశతో అక్రమాలకు పాల్పడి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును బలిపెట్టారు. కష్టపడి చదివి మంచి ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు సైతం ఎంసెట్ 2 రద్దుతో మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి. వాళ్ళు లోకల్లో పెట్టే టెస్టులల్లో ఎవరికి తక్కువ మార్కులు వస్తే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయనేది ఈజీగా తెలుస్తుంది మాకు. వాళ్ళు ప్రతి వీక్లో పెట్టే టెస్ట్ను మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తారు ఇంటికి పేరెంట్లందరికీ. దానిలో మనం చూసుకుంటాం అనమాట. ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, టాప్ 10లో ఎంతమంది ఉన్నారు, టాప్ 5లో ఎంతమంది ఉన్నారని. ఆ ప్రకారంగా మాకు వీళ్ళు వెనుక ఉండే వాళ్ళు ముందుకు ఎట్లా వచ్చారు, ముందంటే సూపర్ సన్నికలకు దూసుకుపోయారు. అది ఎలా అసాధ్యం అని చెప్పేసి దాని మీద 19 మందిలో 2 పోతే 17 మంది తల్లిదండ్రులు వీళ్ళందరూ వెతికి తీసి ఎక్కడెక్కడ అని మొత్తం ఎంక్వైరీలు చేసి ఇక మనం మౌనం వహించద్దు, అవినీతి జరుగుతుంటే ప్రభుత్వం ముందుకు తీసుకుపోదాం, మన ఏమైనా పర్లేదని ఒక కాంకులను నేను కక్కుచేసి 17 మంది తల్లిదండ్రులు మేము మీడియా ద్వారా గవర్నమెంట్ను అభ్యర్థించినాం. అప్పుడు గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి లక్ష్మారెడ్డి గారు కానీ మన విద్యాశాఖ మంత్రి గారు కానీ మమ్మల్ని స్మూత్గా డీల్ చేసి ఇచ్చిన ఆధారంతో వాళ్ళు సిఐడి దర్యాప్తు చేసేశారు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంట్రన్స్ పరీక్షలు లీక్ అవుతున్నాయి. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి. అయినా గత అనుభవాల నుంచి అధికారులు, ప్రభుత్వాలు పాఠాలు నేర్పడం లేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. పరీక్షలపై పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఎంసెట్ 2 పేపర్ లీకేజీ కేసులో ఉన్న నిందితులు గతంలో పివి వైద్య విద్య ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ కేసులోనూ నిందితులు. ఇప్పుడు వీరిని విచారిస్తుంటే పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంసెట్ 1 కూడా లీక్ అయినట్టు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ లీకేజీల బాగోతంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది ఎంసెట్ 2 పేపర్ లీకేజీపై స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.